నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్న పశ్చిమ గోదావరి జిల్లా జేసీ ప్రవీణ్ ఆదిత్య. ఎదుటివారి ప్రాణాలను నిలిపేందుకు ముందుకు రావాలంటూ పిలుపు. భీమవరం సోమేశ్వర స్వామిని మావుళ్లమ్మను దర్శించుకున్న కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన సినీ నటి హేమ. డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదన్న హేమ తరపు న్యాయవాది. ఎంపీ అయిన తర్వాత మొదటిసారి అనకాపల్లి చేరుకున్న సీఎం రమేష్. ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు, నాయకులు. ఒకరు రక్తదానం చేస్తే ముగ్గురికి ప్రాణదానం చేయొచ్చని, రక్తదానంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య అన్నారు. శుక్రవారం స్పందన సమావేశ మందిరంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానంపై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన, సేవాభావం ఉండాలన్నారు. సేకరించిన రక్తం ద్వారా ప్లాస్మా, ప్లేట్లెట్స్, రక్తం 3 విభాగాలుగా విభజించి మరో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. 18 సంవత్సరాల నుండి 55 ఏళ్లలోపు ఉన్నవారు రక్తదానానికి అర్హులని, స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య కోరారు. Everyone in your life, మీ లైఫ్లో ఏదైనా ఒక పాయింట్లో మీరు మోటివేట్ అయి ఉంటారు. ఎవ్రీవన్ వుడ్ హావ్ బీన్ మోటివేటెడ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఇంకొకరిని చూసి మోటివేట్ అయి ఉంటారు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మోటివేట్ అయి ఉంటారు, లేకపోతే ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చి మీరు మోటివేట్ అయి ఉంటారు. ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ బ్లడ్ డొనేషన్ ఇస్ ద మోస్ట్ moral thing, most ethical and most moral thing which you can do in your life without looking for any returns. Status is not based on any position that you hold. Just by being a virtue of a human being, మీరు ఇంకొకరికి సహాయం చేయాలంటే అది that is only through blood donation. Because for every other thing you have to have a position, status, power, money, wealth, everything. But just by being healthy, you can save another person's life అంటే that is only through blood donation. So అది అందరికీ తెలుసు, but I just tell a small thing which has occurred to me for telling you. I started blood donation from 18 years because that is the time when you should start blood donation. So blood donation, but how did I start? Like who motivated me? Everyone would have a different story to tell regarding blood donation. But blood donation వచ్చేటప్పటికి I did my blood donation starting from CMC Vellore. I happened to be from Vellore. CMC Vellore, I used to go along with my uncle who donates blood. So he used to take me to the hospital just to see the hospital, just to take. I used to go there and sit outside the blood donation hall. Just చూస్తాను అక్కడ ఫామ్స్ ఏం రాస్తారు ఏంటి అని చూడడం. నా పని ఏంటంటే అక్కడ వెళ్ళి కూర్చోవడం, ఫామ్స్ చూడడం. బయట అక్కడ రాసి ఉంటుంది మొత్తం బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఏమి ఫలితాలు ఉంటాయి, బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మీరు ఎన్ని లైఫ్ని మీరు కాపాడగలుగుతారు, ఎన్ని బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి, వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్, ఏది యూనివర్సల్ డోనర్, ఏది యూనివర్సల్ రెసిపియంట్. సో అవన్నీ దట్ ఎక్స్పోజర్ ఇన్ లైఫ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ దంపతులు భీమవరం పరిధిలోని గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామిని మావుళ్లమ్మను దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పేదల ఆకాంక్షలను నెరవేర్చే శక్తి ఇవ్వాలని స్వామి అమ్మవార్లను కోరుకున్నట్లు కేంద్ర సహాయ మంత్రి తెలియజేశారు. ఈ మేరకు ఆయనను అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనాన్ని కల్పించారు. అర్చకులు స్వామి ఆశీస్సులతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి అరెస్టైన తెలుగు సినీ నటి హేమ జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల ఆమెకు స్థానిక కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఆమె నుంచి డ్రగ్స్ ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన 10 రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు సీసీబీ న్యాయవాది కోర్టుకు అందజేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేశారు. ఈ క్రమంలో హేమ జైలు నుంచి బయటకు వచ్చారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా శ్రేయస్సుకు అన్ని విధాలా కృషి చేస్తానని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో పర్యటించారు. తాగునీటి పథకాన్ని పరిశీలించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకుని అధికారులతో చర్చించారు. కేంద్ర రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి విజయానికి ప్రజలు సహకారం అందించారని, ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు సీఎం 5 దస్త్రాలపై సంతకాలు చేశారని అన్నారు. నరసాపురం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, పోలిశెట్టి సాంబా, జనసేన అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 5 ఫైళ్లపై సంతకాలు చేస్తారని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో అన్ని హామీలు అమలవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సాధికార కమిటీ కన్వీనర్ కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్, నరసాపురం పట్టణ అధ్యక్షులు జక్కం శ్రీమన్నారాయణ, నరసాపురం పట్టణ ప్రధాన కార్యదర్శి కొల్లు పెద్దిరాజు, నరసాపురం మండల అధ్యక్షులు వాతాడి ఉమామహేశ్వరరావు, మొగల్తూరు మండల అధ్యక్షులు గుబ్బల నాగరాజు, అధికారి అనంత రామారావు, 31వ వార్డు కౌన్సిలర్ పాలూరి నరసింహారావు, శంకు భాస్కర్ నాయుడు, సంధి నరసింహారావు, షేక్ హుస్సేన్, పెండ్రా శ్రీను, తిరుమాని హేమంత్, తాడివాడ రమేష్, శంకరపు వెంకటేశ్వర్లు, కొప్పడి సత్యనారాయణ, నాగిడి రాంబాబు, జక్కం కాశీ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన మొట్టమొదటిసారిగా 5 వాగ్దానాలని మొట్టమొదటి సంతకం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు 100% ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తారో అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాల నుంచి డిఎస్సి లేక ఎప్పుడు డిఎస్సి వస్తుంది, మనకి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయని చెప్పని సుమారుగా మన రాష్ట్రంలో ఎన్నో వేల మంది నిరుద్యోగులు ఇవాళ చూస్తూ ఉన్నారు. మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సిపై 16,000 చిల్లర ఉద్యోగాలు అందరికీ కూడా రావడానికి మొట్టమొదటి సంతకం చేయడం జరిగింది. అంతేకాదు రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ యాక్టు చాలా దుర్మార్గమైన యాక్టు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మన ఆస్తికి మనకు హక్కు లేదు. అలాంటి యాక్ట్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా వాళ్ళ ఆస్తులను కూడా లాక్కునే ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాని మీద మొట్టమొదటి సంతకం ఆ యాక్ట్ని రద్దు చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా న్యాయం చేయడం జరిగింది. అంతేకాదు మూడవ సంతకం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పిన వాగ్దానం చేశారు. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి, అంతేకాదు ఈ 4 నెలల నుంచి కూడా ముందు నుంచి కూడా ఇస్తానని చెప్పిన ఏ రోజునైతే వాగ్దానం చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది కూడా కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడానికి కూడా ఆయన సంతకం చేయడం జరిగింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఆ రోజున 5 రూపాయలకి భోజనం పెట్టి చాలా మంది పేద వర్గాలు ఆ పూట గడవని వాళ్ళందరికీ కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా చాలా ఉపాధి కలిగేది. అలాంటి అన్నా క్యాంటీన్ రద్దు చేసాడు జగన్మోహన్ రెడ్డి. దాని మీద కూడా మొదటి సంతకం పెట్టి వేళ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేస్తూ ఉన్నారు. అలాగే
స్కిల్ డెవలప్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా శిక్షణ ఇచ్చి వాళ్ళ నైపుణ్యతను పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా నిరుద్యోగులందరికీ కూడా మంచి అవకాశం వచ్చేటటువంటి ఇది మంచి కార్యక్రమం ఇది. కాబట్టి ఇలాంటి 5 వాగ్దానాలని మొట్టమొదటి సంతకం పెట్టినందుకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన వాగ్దానం అమలు చేస్తున్నారని చెప్పని, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి 5 సంతకాలు పెట్టినందుకు నిరుద్యోగులందరూ కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు. ఇవాళ మహిళలు ఓల్డేజ్ పెన్షన్ తీసుకునే వాళ్ళు అయితే ఇవాళ నిజంగా కూడా వాళ్ళకి ఆనందానికి అంతులేదు. ఇవాళ 4,000 రూపాయలతోటి పల్లెటూరులో వాళ్ళు నెల పూర్తిగా వాళ్ళకి అడ్లతో బతికేసే పరిస్థితి ఇవాళ. కాబట్టి ఇలాంటి మంచి ఇవాళ ఉపాధి అవకాశాలు కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉంటామని చెప్పని, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు నేతృత్వంలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పని, ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పని, పాడైపోయిన రోడ్లు కానీ అన్ని రంగాల అభివృద్ధి చెందాలని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై మోడీ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.